సరేనండి, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువుల రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఒక వాక్యం భాగం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, ఆత్మదేవ, స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన. ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామమును మహిమపరిచాము. ప్రభువా, ఇదిగో తండ్రి, కీర్తన చదువుకున్నట్టుకు మీరు కృప చూపి ఉన్నారు. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ఈ సమయంలో మేమందరం కూడా మీ వాక్యమును వినుచుండగా ప్రభువా, ఇదిగో తండ్రి, శ్రద్ధగా విని వాక్యమును గ్రహించి వాక్య ప్రకారముగా జీవించుటకు మా అందరికీ కృప దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభువు నా రక్షకుడు యేసు నామములో మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరేనండి, ప్రియమైన దేవుని వారలారా, ఏమండి, మనము ఈ లోకంలో మనందరము ప్రజలను చూస్తుంటాం, అనేకులను చూస్తుంటాం. వారందరూ కూడా ఎల్లప్పుడూ ఏదో ఒక పనులు చేసుకుంటూనే ఉంటారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము కూడా మన పనులు మనము చేస్తూ ఉంటాం. అయితే దేవుడు, ప్రియమైన దేవుని వారలారా, మనం ఎన్ని పనులు చేసినా కూడా, ఏం చేసినా కూడా, ఎన్ని క్రియలు చేసినా కూడా మన క్రియలతో, మన పనులతో మనము రక్షణను సంపాదించుకోలేము. ఏం సంపాదించుకోలేము చెప్పండి? అంటే దాన ధర్మాలు చేసిన, ప్రియమైన దేవుని వారలారా, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన, ఎన్ని చేసినా కూడా మనము రక్షణను, పరలోకమును, దేన్ని కూడా మనము సంపాదించుకోలేము. ఎందుకంటే క్రియలతో రక్షణ ఎప్పటికీ కూడా రాదు. ప్రియమైన దేవుని వారలారా, మనం ఎన్ని పనులు చేసినా కూడా దేవుని రక్షణను మనం పొందుకోలేము. ఎందుకంటే మనము పాపులం. మనలోనిటువంటి పాపము పోకుండగా రక్షణను పొందుకోవాలంటే అది అసాధ్యం. ప్రియమైన దేవుని వారలారా, అయితే బైబిల్లో ఒక మాట చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనాలు మనము చదువుదాం. దయచేసి వాక్యమును జాగ్రత్తగా విందాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడు అతిశయపడ వీలు లేదు. దేవుని వాక్యం ఏమని మనతో సెలవిస్తుందంటే, మనం అందరం కూడా కృపను బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచడమును బట్టి రక్షింపబడ్డాం. మనం ఏ విధంగా రక్షింపబడ్డాం చెప్పండి? విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం. ఆయన మీద విశ్వాసం ఉంచడాన్ని బట్టి రక్షింపబడ్డాం. దేవుని కృపను బట్టి మనం రక్షింపబడ్డాము. ప్రియమైన దేవుని వారలారా, ఈ పని చేసినందుకు నేను రక్షింపబడ్డాను, ఇంత గొప్ప కార్యమును, ఇంత గొప్ప క్రియలను నేను చేసినందుకు, నేను పరిశుద్ధంగా ఉన్నందుకు రక్షింపబడ్డానని కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనం రక్షింపబడ్డాం. మనము నిత్య జీవమును పొందుకున్నాం, మనము పరలోకమును పొందుకున్నాం, రక్షింపబడ్డాం మనము. అయితే ప్రియమైన దేవుని వారలారా, రక్షింపబడిన మనము ఎవరు చెప్పండి? మనము చెప్పండి, ఎవరు చెప్పండి? మనము రక్షింపబడిన వారం. ప్రియమైన దేవుని వారలారా, రక్షింపబడిన మనము ఏం చేయాలంటే ఒకసారి 10వ వచనాన్ని మనము చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకునే వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, మనము మన పనులను బట్టి రక్షింపబడలేదు, కానీ మనము
దేవుని పనులు చేయడానికి రక్షింపబడ్డాం. అర్థమైందండి నా మాట? ఏమండి, అర్థమైందా? మనము పనులను బట్టి రక్షణ పొందలేదు. ఇదిగో నేను దేవుని కొరకు ఈ పని చేశాను కాబట్టి నాకు ఈ రక్షణ, నేను దేవుని కొరకు ఇంత పరిశుద్ధంగా జీవించాను కాబట్టి నాకు ఈ పరలోకం, అది కాదు. దేవుడు మనల్ని రక్షించాడు, మనకి నిత్య జీవముని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనము పనులు చేయాలని. ఎందుకు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? దేవుని పనులను మనము చేయాలని ఆయన మనల్ని రక్షించుకున్నాడు. మనము సత్క్రియలు చేయాలని, మనము దేవుని పనులు చేయాలని ఆయన మనల్ని రక్షించాడు. ప్రియమైన దేవుని వారు అనేటువంటి మాటలు మనకు బైబిల్లో అనేకం కనబడతాయి. ఒకసారి చూద్దాం. ఒకసారి తీతుకు రాసిన పత్రిక, అక్కడ కూడా చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన మనల్ని ఎందుకు రక్షించాడంటే ఆయన పనులు మనము చేయాలని. మనల్ని ఆయన ఎందుకు రక్షించాడంటే దేవుని పనులు మనము చేయాలని. రక్షణ అనేది దేవుని పని. రక్షింపబడిన వారు దేవుని పనులు చేయాలి. హల్లెలూయా! మీకు అర్థమైందని మాట? రక్షణ అనేది దేవుని పని. అది దేవుడు మాత్రమే ఇస్తాడు, దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అయితే ఈ రక్షింపబడిన వారు దేవుని పనులు చేయాలి, మన పనులు కాదు. ఈ లోకమంతా వారి వారి పనులు చేసుకుంటూనే ఉంటుంది. వారి పనుల్లో బిజీగా ఉంటారు. అయితే రక్షింపబడిన మనము, రక్షింపబడిన వారు అని ఎలాగ అర్థమవుతామంటే మనము ఆయన పనులను చేయటమును బట్టి, అందుకొరకే మనం రక్షింపబడ్డాం. మన పనులు మనము చేసుకొనుటకు కాదు, మన ప్రయాస మనం పనుటకు కాదు, మన కుటుంబకుల కొరకు మనం జీవించుట కొరకు కాదు, దీని కొరకు కాదు మనం రక్షింపబడింది. మరి దేని కొరకట? దేవుని పని కొరకు, దేవుని కొరకు, దేవుని సత్క్రియల కొరకు ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఈరోజు మనము ఈ విధంగా కూర్చొని ఉన్నామంటే అది ఆయన కొరకే. ప్రియమైన దేవుని వల్ల ఆయన కొరకు మనల్ని రక్షించుకున్నాడు, ఆయన పని కొరకు మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అర్థమైందా అండి? ఎందుకొరకు మనల్ని ఆయన రక్షించాడు చెప్పండి? ఆయన పని కొరకు. ఆయన పని అంటే చెప్పండి, దేవుని పనులు ఏంటివి? దేవుని పనులు ఏంటివి? ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయన మహిమ కొరకు, దేవుని మహిమ కొరకు మనము చేసే ఏ పని అయినా కూడా అది ఆయన పనే. హల్లెలూయా! దేవుని మహిమపరిచేటువంటి ఏ పని అయినా కూడా, ఉదాహరణకి ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను అనుకోండి, అది దేవుని పని. ప్రియమైన దేవుని వారిని ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, అది దేవుని పని. మీరు వాక్యమును వింటున్నారు, అది దేవుని పని. ఈరోజు మనము ఒక మందిరాన్ని, గొప్ప మందిరాన్ని మనం నిర్మించుకుంటున్నాం, ఇది దేవుని పని. ప్రతిదీ కూడా ఆయన నామమునకు మహిమ తెచ్చే ప్రతిదీ కూడా అది ఆయన పని. అందుకొరకే దేవుడు మనల్ని రక్షించాడు. ఆయన పనిలో ఉండడానికి, ఆయన పనులు చేయడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన పనులు కాకుండా, దేవుని పనులు కాకుండా నా పనులు నేను చేసుకుంటాను, నా కొరకు నేను బ్రతుకుతాను, దాని కొరకు కాదు ఆయన మనల్ని రక్షించుకున్నది. ప్రియమైన దేవుని వల్ల దేవుని పనులు చేయడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. ఆయన పనులు మనం చేయాలి ఈ లోకంలో. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని పనులు చేసేటప్పుడు దేవుని పని కొరకు మనము రక్షించుకున్నాడని మనం విన్నాం. అయితే దేవుని పని విషయంలో ఏమండి, మనలో సోమరితనం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? సోమరితనము ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి సంఘస్థులు దేవుని పని అంటే ఎంతో ఆసక్తితో చేస్తున్నారని బాబాయ్ చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనమందరం కూడా దేవుని వాక్యం ఏ విధంగా అయితే ఆయన పని చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందో, మనలో కొంతమంది ఆ విధంగా ఉన్నారు అని మనం విన్నప్పుడు మనకి చాలా సంతోషం. అవును ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని పనుల్లో మనకి సోమరితనం ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అది దేవుని మందిరానికి రావడం విషయంలోనైనా కానీ, స్వార్థ చేసే విషయంలో అయినా కానీ, పాటలు పాడే విషయంలో కానీ, దేని విషయంలోనైనా కానీ దేవుని పని అంటే అందులో ఏముండకూడదు చెప్పండి? ఏముండకూడదు చెప్పండి? సోమరితనం ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన 8వ వచనాన్ని మనం చదువుదాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫరులైనను కాకుండా చెయ్యును. ప్రియమైన దేవుని వారు, దేవుని వాక్యం మనకి ఏమి సెలవిస్తుందంటే దేవుని పని విషయంలో మనము సోమరులుగా ఉండకూడదు. ప్రియమైన దేవుని వారు, దేవుని పని అంటే మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని అంటే మనము శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలరా, అట్టి వారముగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏమండి, మరొక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 48వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుదాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. ఎంత భయంకరమైన మాట చూడండి. దేవుని పనులంట వాళ్ళు చేసుకుంటున్నారు కదా, నాకు ఎందుకు? దేవుని పనులు ఇదిగో ఆయన చెప్తున్నాడు, నాకెందుకు? వాళ్ళు పోతున్నారు కదా, నేనెందుకు పోవాలి? అది కాదు ప్రియమైనటువంటి దేవుని వారలారా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుని పనులను నిర్లక్ష్యం చేసేవాడు, దేవుని పనులలో శ్రద్ధ చూపనివాడు, దేవుని విషయంలో సరిగా ఉండనివాడు పాత నిబంధనలు అంట శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎవరు చెప్పండి? వాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళు శాపాన్ని పొందుకుంటారు. అయితే ప్రియమైన దేవుని వారల ఈ మాటలను బట్టి మనం ఏమి తెలుసుకోవాలంటే దేవుని పనిని మనము శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి. వాటి విషయాలలో మనకి నిర్లక్ష్యం ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని పనిని బట్టి రక్షించలేదు, పని కొరకు రక్షించాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకి ఇచ్చే ప్రతి పని కూడా అది దేవుని అమూల్యమైన వరం. ఆయన పని ఎటువంటి మన స్థితి గురించి ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, మనకి ఆయన పనిని అప్పగించాడు. దేవుడు తన పనిని మనకు అప్పగించాడు. ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది బయట పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళ కింద ఎవరైనా పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని మనం ఎంత గొప్పగా చూస్తుంటాం. ఈయన ఆయన కింద పని చేస్తున్నాడు, ఈయన ఆయన పనులు చేస్తుంటాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము చేసే పని ఎవరి పని చెప్పండి? దేవుని పని, ఈ లోకాన్ని కలిగించినటువంటి ఆయన పని. ఆయన పనులు చేసేటప్పుడు మనము అశ్రద్ధ, నిర్లక్ష్యము, సోమరితనము ఉండకూడదు. మనం అశ్రద్ధ చేస్తున్నామంటే, మనము సోమరితనంగా ఉన్నామంటే, మనము నిర్లక్ష్య వైఖరి ఇదంతా కూడా మనలో కనబడుతుందంటే మన జీవితంలో దేవుడు మనము చూసేంతగా చూడట్లేదు. ఆయన పని మనకు గొప్పదిగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన గొప్పవాడిగా అనిపిస్తే ఆయన పని కూడా మనకి ఏ విధంగా కనబడుతుంది చెప్పండి? గొప్పదిగా కనబడుతుంది. నీకు కొంచెము ఏం చేయాలి, వాళ్ళు చేస్తున్నారు కదా, ఆ విధంగా మనకు అనిపించింది అనుకోండి, మన హృదయంలో మనము ఆయనను చూడవలసిన విధంగా మనము చూడట్లేదు. కేవలము ఈ చర్చి నిర్మాణం కొరకే కాదు ప్రియమైన దేవుని వారలారా, ఇదే కాదు, ప్రతి పనిని మనము శ్రద్ధతో చేయాలి, ఆసక్తితో చేయాలి. ఏమండి, కష్టపడాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇంకా ఏంటంటే దేవుని పనులు చేసేటప్పుడు మనము సనుగు కొనకూడదు, గొనగకూడదు. ప్రియమైన దేవుని వారలారా, ఏం చేయకూడదు చెప్పండి? సనుగు కొనకూడదు, గొనుక్కోకూడదు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మనకి ప్రతి పనిని వరముగా ఇస్తున్నాడు కాబట్టి ఇష్టముతో చేయాలి, మనఃపూర్వకముగా చేయాలి, హృదయపూర్వకముగా చేయాలి. దీని కొరకు మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన పని కొరకు మనల్ని ఆయన రక్షించుకున్నాడు. పని చేయడానికి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని వారలారా, ఇక రెండవ విషయం ఏంటిదంటే, ఒకసారి హెబ్రీ పత్రిక ఒక మాట చూద్దాం, మంచి మాట. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. 10 మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? మనము చేసే ప్రతి పని, దేవుని కొరకు మనము చేసే ప్రతి కార్యము, మనము దేవుని కొరకు వేసే ప్రతి అడుగు ఆయన ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఏం చేశాడు చెప్పండి? ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ప్రియమైన దేవుని, ఆయన మరిచిపోడు. ప్రతి పని ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. ఈ లోకంలో
మనం కొంతమంది కొరకు, మనకి ఇష్టమైన వారి కొరకు, మనకు బాగా దగ్గరైన వారి కొరకు మనం కొంతమంది నుంచి మెప్పు పొందాలని మనం ఎన్నెన్నో వారి కొరకు పనులు చేస్తుంటాం. చేయాలి, ఆయన నుంచి నేను ప్రతిఫలం, ఆయన నుంచి మెప్పు, వారు నన్ను చూడాలి, ఇవంతా కూడా మనం ఈ లోకస్తుల కొరకు చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు వారి నుంచి మనకి మెప్పు రాకపోతే, వారు చూడకపోతే మనకు బాధ అవుతుంటుంది. అవునా కాదు చెప్పండి? కొంతమంది కొరకు మనం కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళు గుర్తించకపోతే మనకు బాధ అవుతుంది, కానీ వాళ్ళు గుర్తించరేమో. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము దేవుని కొరకు చేసిన పనిని ఆయన మరిచిపోవుటకు ఆయన అన్యాయస్తులు కాదు, ఆయన జ్ఞాపకం ఉంచుకునేటువంటి దేవుడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట. మరొక మాట చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. ఎంత గొప్ప మాట చూడండి. మన ప్రయాస అంట, మరి ముఖ్యంగా ప్రభువునందు పడే ప్రయాస, దేవుని పని కొరకు పడే ప్రయాస, దేవుని పని కొరకు నువ్వు కార్చే చెమట, నువ్వు చేసి ఏదైనా కూడా అది ఏం కాదు చెప్పండి, వ్యర్థము కాదు. ఏమండి, ఈ లోకంలో మనము దేని కొరకు, చాలా వాటి కొరకు మనం ప్రయాసపడుతుంటాం. కుటుంబం కొరకని, లేకుంటే సంపాదన కొరకని, వ్యాపారం కొరకు అని, పంటల కొరకు అని, దేని కొరకు చాలా ప్రయాసపడుతుంటాం. అయితే అవి అప్పుడు వ్యర్థమవుతుంటాయి. ఎంత చేసినా కూడా నాకేమీ రావట్లేదేంటి, అవన్నీ కూడా వ్యర్థముగా మారిపోతుంటాయి. అయితే ప్రియమైన దేవుని వారలారా, మన కొరకు పడే ప్రయాసలు వ్యర్థమైపోవచ్చును. అయితే దేవుని కొరకు పడే ప్రతి ప్రయాస ఏం కాదు చెప్పండి, వ్యర్థము కాదు. ప్రియమైన దేవుని వారలారా, ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు. ఏంటిదంటే, సమస్తము వ్యర్థం, అంతా వ్యర్థం, మానవుడు సూర్యుని క్రింద చేసే ప్రతిదీ కూడా వ్యర్థముగా నాకు కనబడుతుంది అంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని కొరకు పడే ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదు. అనుప్రియమైన దేవుని వారు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. మరికొన్ని వచనాలు చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ప్రియమైన దేవుని వారిని ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఒకానొక రోజు యేసు ప్రభుల వారి ముందు నిలబడతాం. ఆయన ఎదుట మనం అందరం కూడా నిలవబడతాం. మనము చేసిన ప్రతి పనికి ఆయన ఎదుట తీర్పు ఉంది, ఆయన ఎదుట ప్రతిఫలము ఉంది, ఆయన ఎదుట జీతం ఉంది. అవి మంచివైనను అవి చెడ్డవైనను. నువ్వు చేసే ప్రతి మంచి, నువ్వు దేవుని కొరకు పడే ప్రతి ప్రయాస, నీవు దేవుని కొరకు పడిన ప్రతి ప్రయాస, ప్రతిదీ కూడా ఆయన ఎదుట ఒకరోజు కనబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఒక మాట జ్ఞాపకం ఉంచుకోండి. అదేంటంటే, ఈ లోకంలో మన కొరకు మనం ఎంత ప్రయాస పడినా అది మరణము లోపలి వరకే పనికొస్తుంది. ఏమండి, మరొకసారి నేను చెప్తున్నాను, మనము మన కొరకు పడే ప్రయాస, అది ఎంత కన్నీరు కార్చినను, ఎంత చెమట కార్చినా, అదంతా కూడా మన కొరకు, మన కుటుంబము కొరకు, మన కొరకు పడే ప్రయాస మరణము కంటే ముందు మాత్రమే పనికి వస్తుంది. అది వాక్యం సెలవిస్తున్నది, వ్యర్థమైనది, అది నిత్యం ఉండేది కాదు. అయితే మనము దేవుని కొరకు పడే ప్రతి ప్రయాస, దేవుని కొరకు కార్చే ప్రతి చెమట చుక్క, కార్చే ప్రతి కన్నీరు, వేసే ప్రతి అడుగు, అది నిత్యమైనటువంటి ప్రియమైన దేవుని వారలారా ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది చెప్పండి? నిత్యమైనది అది. ప్రియమైన దేవుని వారలారా, అయితే మనము చేసే ప్రతి పని దేవుని ఎదుట, యేసు ప్రభుల వారి ఎదుట ఒకరోజు తేబడుతుంది. ఆ రోజు మన పనికి ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనము దేవుని కొరకు చేసే ప్రతి పనికి ప్రతిఫలం ఉంది, బహుమానం ఉంది. మరొక మాట చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాని వాని క్రియలను బట్టి, వాడు ఏమి క్రియలు చేస్తున్నాడో, వాళ్ళు ఏమి క్రియలు చేస్తున్నారో ప్రతి వారికి వాని వానికి ప్రతిఫలం ఇచ్చేటువంటి జీతము నా దగ్గర ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా చూడండి ఒకసారి. ఏమండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి 19వ వచనాన్ని మనం చదువుదాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియమైన దేవుని వారలారా, మనకు అప్పుడు అనిపిస్తున్నది ఏంటంటే, నేను దేవుని కొరకు ఇంత ప్రయాసపడుతున్నాను, మరి నా జీవితం ఏంది, ఎలా ఉంది, ఇంత కష్టపడుతున్నాను, ఏంటి పరిస్థితి? అయితే ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మన పని, మనం ప్రభు కొరకు పడే ప్రయాస మనకు ఇప్పుడు దాని ఫలము కనబడకపోవచ్చు, మనం అనుకున్నప్పుడు అది మనకి కనబడకపోవచ్చు. కానీ ఒకరోజు మనము దాని ఫలాన్ని, అది ఏ విధంగా దేవుడు దానిని ఏ విధంగా వాడుకున్నాడో మనకి భవిష్యత్తులో కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే మనము మరణించిన తర్వాత అది ఎటువంటిదిగా ఉందో మనకు తెలియజేస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, మనము చేసే ప్రతి పని మనము చనిపోయిన తర్వాత కావచ్చు, చనిపోక ముందు కావచ్చు, అది ఎప్పటికైనా సరే దేవుడి ప్రియమైన దేవుని వారలారా దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే మనము చేసే ప్రతి పనికి ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. ఆయన మన పనిని ఆయన ఎంతగానో మెచ్చుకుంటాడు. మనకు తెలుసు, 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి గురించి, 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి గురించి, 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి గురించి. 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 2 తలాంతులు సంపాదించినవాడు, 1 తలాంతు ఇచ్చినవాడు ఏమి కూడా సంపాదించలేదు. ఆయన చివరికి దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఆయనతో 1 తలాంతు ఏమి సంపాదించలేనటువంటి వ్యక్తితో ఏమన్నాడు చెప్పండి? నువ్వు ఏ పని కూడా చేయలేదు, నువ్వు దాన్ని పూడ్చి దాన్ని నువ్వు గుంతదవ్వి దాంట్లో పెట్టావు కాబట్టి ఇదిగో నీవు నా రాజ్యంలో ఉండకుండా నీవు ప్రియమైన దేవుని వారాల వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వారాల దేవుడు మనకు అప్పగించేటువంటి ప్రతి పని శ్రద్ధతో ఆసక్తితో చేయాలి. దేవుడు తన పనికి ఖచ్చితంగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇది దేవుని వాక్యం సెలవిచ్చేది. దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, చివరిగా ఒక మాట ఏంటంటే, ఇక్కడ మరొక మాట ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయన పనులు చేస్తుంటాం. పనులు చేస్తున్నప్పుడు ఒకవేళ, దయచేసి మీరు అపార్థంగా భావించద్దండి, మనము దేవుని కొరకు పనులు చేస్తుంటాం, చాలా కష్టపడుతుంటాం. అయితే నేను చేయకపోతే ఇక కాదేమో, దేవుడు పని జరగదేమో, అటువంటి ఆలోచనలు దయచేసి మనలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యంలో యేసు ప్రభుల వారు తన శిష్యులతో ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? మీరు ఎన్ని పనులు చేసినా, మీరు తన కొరకు ఎంతగా జీవించినా, మీరు ఒక మాట మీ హృదయంలో అనుకోండి. అదేంటంటే, మేము నిష్ప్రయోజకులమైనటువంటి దాసులము. మేము చేయవలసిన పనినే చేశాం. ఏం చేశాం? మనము చేయవలసిన పనినే చేశాం. మేము ఆ పనికి పాత్రులము కాము, కానీ దేవుడు మనకి ఆ పనుల్ని మనకి ఇచ్చాడు. మేము నిష్ప్రయోజకులము. ఆయన గొప్ప పనులు, ఆయన గొప్ప దేవుడు, ఆయన పనులు గొప్పవి. అటువంటి గొప్ప పనులు మనము చేసేవారము కాకపోయినా కూడా మనకు ఆయన పనులు ఇచ్చాడు. ఆ పనులు చేసిన తర్వాత నేను చేశాను అన్నటువంటి మనలో ఉండకూడదు. మనం ఎట్టి వారముగా ఉండాలంటే మనము నిష్ప్రయోజకులమైన దాసులము అని మనలో మనం అనుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అయితే ఏమండి, ఇక్కడ ఒక మాట ఏంటిదంటే, ఇక్కడ ఇంకొక మాట ఏంటిదంటే, మనము చేసే పనులను బట్టి రక్షణ రాదు. మరొకసారి గుర్తుంచుకోండి, మనము చేసే పనులను బట్టి మనకు రక్షణ రాదు. మనం ఎన్ని పనులు చేసినా కూడా ఆయన మనకు ఇచ్చిన రక్షణకు విలువ కట్టలేం, వెలదానికి చెల్లించలేం. ఆయన ఇచ్చినది గొప్ప రక్షణ, దానికి మనం వెల చెల్లించడం ఎప్పటికీ కూడా. మన జీవితం ఇచ్చినా, ఎంత కష్టపడినా, ఈ ఒక పాట పాడతాం కదా, వేలాది నదులంతా విస్తార తైలం మనం ఇచ్చినా, మన కుమారుని ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఆయన ఇచ్చినటువంటి రక్షణకు మనము వెల కట్టలేం. అయితే ప్రియమైన దేవుని వారలారా, మనము ఎంత ఇచ్చినా కూడా ఆయన రుణమును తీర్చుకోలేం. అది వాస్తవమైతే మరొక మాట ఏంటిదంటే, మనము చేసే ప్రతి పనికి కూడా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఎంత చేసినా కూడా రుణము తీర్చలేవు. అయితే నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంతైతే చేస్తావో
దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు. నీ ప్రయాస వ్యర్థం కాదు. ఇది మన హృదయంలో, మన మనస్సులో మనము ఈ యొక్క మాటలను మనము పెట్టుకోవాలి ప్రియమైన దేవుని వారు. ఇక చివరి మాట, ఒక మాట మనము మొదట్లో చదువుకున్న మాటను మనము చదువుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచున్న ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? ఇప్పుడు మనము ఏమండి, దేవుని నామ మహిమ కొరకు, దేవుని నామ ఘనత కొరకు దేవుని ఇంటిగా ఈ మందిరమును కడుచున్నాం. హల్లెలూయా. ఇది దేవుని ఇల్లు. అయితే ఇక్కడ ఒక మాట ఏంటో తెలుసా? మన కొరకు కూడా ఆయన ఒక ఇల్లును పైన కడుతున్నాడు. హల్లెలూయా. ఎట్టి గొప్ప ధన్యత ప్రియమైన దేవుని వాళ్ళరా, అది ఎంత గొప్ప భాగ్యం. మనము కడుతున్నందుకు ఆయన కట్టట్లేదు, మీరు ఆ విధంగా ఆలోచన చేయొద్దండి. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, మన కొరకు అక్కడ ఆయన ఇల్లు కడుతున్నాడు, మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మనము పడే ప్రతి ప్రయాస కూడా ఎప్పటికీ కూడా ఆయన ఎదుట వ్యర్థము కాదు. ప్రతి ప్రయాసకు ఆయన ఎదుట బహుమానం ఉంది, ఫలము ఉంది. అట్టి మాటలు మనం మనసులో ఉంచుకొని దేవుని కొరకు మనం ఉన్నతంగా జీవించాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ అదేవిధంగా కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.